హాయ్ హలో అందరికీ నమస్తే. ప్లీజ్ లైక్ చేయండి. అప్పు ఇచ్చినవాడు గొప్పవాడా, అప్పు తీసుకున్నవాడు గొప్పవాడా? అప్పు తీసుకునేటప్పుడు ఎంత తీయగా చెప్తారు. అదన్నా ఇదన్నా నువ్వు చాలా గొప్పవాడు అన్నా, నువ్వే అవసరానికి ఆదుకుంటావన్నా, నువ్వు లేకపోతే ఇంకెవరున్నారన్నా, చాలా ఇబ్బంది వచ్చిందన్నా, ప్లీజ్ అన్నా, 2 రోజుల్లో నేను తెచ్చిస్తానన్నా, నాకు ఈ కష్టాన్ని గట్టెక్కిచ్చన్నా అని చెప్పేసి ఎన్నో మంచి మంచి మాటలు చెప్తారు, తీయగా చెప్తారు. ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ అవసరం తీరిపోద్ది. 1 నెల 2 నెలలు గడుస్తుంది. డబ్బులు ఎప్పుడు ఇస్తామని వెళ్ళి అడిగితే ఇస్తామని అంటారు. 2వ నెలలో ఇస్తాంలే, 3వ నెలలో ఇస్తాం ఆగు, 4వ నెలలో నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఇచ్చావు, మా దగ్గర ఉండొద్దా? మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇస్తాం, అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టుకుంటారు. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఎవరు గొప్పవాళ్ళు? తీసుకున్నోడు గొప్పోడు. వాడు అవసరం తీర్చుకున్నాడు. ఇచ్చినోడు ప్రతిరోజు నరకం అనిపిస్తున్నాడు. అవునా? నాకు తెలిసిన ఒక వ్యక్తి కొంచెం రిచ్గానే ఉంటాడు. ఒక చిరు వ్యాపారితో వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్ళి బాతాకాని వేస్తూ ఉంటాడు. ఒకరోజు వెళ్ళాడు. తమ్ముడు, ఒక 20,000 ఉంటాయి, నీకు 2-3 రోజులు ఇస్తాను, అర్జెంట్ అవసరం వచ్చేసింది అని వెళ్తాడు. ఇతను నమ్ముతాడు. అంటే అతను కొంచెం రిచ్ కదా, కారు గీరు హోదా అది ఇది ఉందని. సరే అని చెప్పేసి, నా దగ్గర అంత లేవు, ఓ 10,000 అన్న, 10,000 కూడా లేవు, 5,000 అడుగుతాడు. 5,000 సరేనని 5,000 ఇస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత వచ్చేసి, మళ్ళీ 2,000 ఇవి అవి ఇవి కలిపి 2 రోజులు ఇస్తాను, వచ్చేస్తాయి, నన్ను నమ్మని చెప్పేసి నమ్మించి తీసుకెళ్ళిపోయాడు. సరే, 2-3 నెలలు గడిచాయి. ఫోన్ చేస్తున్నాడు, ఇదిగో తెస్తా, ఇదిగో ఇస్తా అంటున్నాడు. అలా 1 సంవత్సరం దాకా అడగతానే ఉంటే ఇస్తానంటున్నాడు. ఇవ్వట్లా. 1.5 సంవత్సరం గడిచింది, ఇవ్వలా. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? 7,000 రూపాయలు తీసుకెళ్ళిన ఇతను రిచ్చా, ఇతను గొప్పవాడా? కష్టపడి సంపాదించుకొని రూపాయి దాచుకున్నాడు, అతనికి ఇచ్చి ఇతను అడిగి అలిసిపోయినాడు, ఇతను గొప్పవాడా? తీసుకెళ్ళి కష్ట సొమ్ము తీసుకెళ్ళి స్వాహా చేసినాడు ఎవరు గొప్పవాడు? సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పు ఇచ్చేటప్పుడు ఆలోచించేవాలి. లేదా కొంతమంది రివర్స్ కూడా అవుతారు. నువ్వు కానీ ఇచ్చావులే ఆగవయా, పెద్ద ఇచ్చోడు మనగడు అంటారు. చాలా అంటారు. అందుకని అప్పు ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించేవాలి. ఎందుకో తెలుసా? మనం ఎంతో కష్టపడతాం, తినకుండా రూపాయి దాచుకుంటాం. అది ఇంకొకటి తీసుకెళ్ళి వాడు ఎంజాయ్ చేస్తాడు, వాడి అవసరాలు పూర్తిగా తీర్చుకుంటాడు. దయించి ఆలోచించి అప్పు